వీధి కుక్కల దాడిలో ఒక బాలుడి మరణం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. సరే ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఇదివరకు ఇవన్నీ కూడా రాజకీయం చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పక్కన పెడితే కుక్కదాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందినటువంటి సంఘటన గుంటూరు నగరంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. నగర శివారులో ఉన్నటువంటి అడవి తక్కెలపాడు పరిధిలోని స్వర్ణభారత్ నగర్కి చెందిన కె నాగరాజు, రాణి మెర్సీ దంపతులకు 3 పిల్లలు. వాళ్లలో ఐజాక్ 3వ సంతానం. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఐజాక్ని తమ వెంట తీసుకెళ్లారు. మధ్యలో టాయిలెట్ కోసం బాలుడు బయటకు వస్తే అక్కడ కుక్క దాడి చేసింది. ఆ పిల్లాడు మెడ పట్టుకుని కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ఇరుగు పొరుగు వాళ్ళు చూసి వెంబడించడంతో వదిలిపెట్టింది. ఆ కుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైనటువంటి బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జీజీహెచ్కి చేరుకుని శవపరీక్ష చేయొద్దని తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆందోళనకు దిగారు. స్వర్ణభారత్ నగర్లో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నిసార్లు మొరబెట్టుకున్న నగరపాలక సంస్థ అధికారులు వాటిని పట్టుకునే ప్రయత్నం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ, దుర్గేష్ దీని పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏంటి పరిష్కారం? వీధి కుక్కలకు సంబంధించిన పరిష్కారం అయితే ప్రభుత్వం దగ్గర లేదు. వాటిని చంపకూడదు, వాటిని బట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలన్నటువంటిది ప్రభుత్వం దగ్గర ప్లానింగ్ లేదు. దాంతో వీధి కుక్కలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క కుక్క ఆడేసి వాటిని ఈనతా ఉంటుంది. అందులో 4-5 చచ్చిపోతూ ఉంటాయి. ఆ దారిలో వీటిట్లతోనూ 2-3 బతుకుతూనే ఉంటాయి. అవి అట్లా కంటిన్యూ అవుతున్నాయి. వాటికి తిండి పెట్టేది లేదు. ఇదివరకైతే కనుక కాస్త చెత్త కుండీలు ఉండేది, ఆ చెత్త దగ్గర తినేది. ఇప్పుడు చెత్త దొరకట్లేదు. దాంతో అవి ఇళ్ల దగ్గర ఇట్లా పబ్లిక్ మీద పడేటటువంటి పరిస్థితి నడుస్తుంది.